వ్యసనాలు అంటే ఎడిక్షన్స్ ఇవి చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో ప్రతి విషయంలోనూ వింటున్నారు. అసలు వ్యసనం అంటే ఏంటి, అలవాట్లకి వ్యసనాలకి ఉన్న తేడాలేంటో తెలుసుకుందాం. హ్యాబిట్స్ అంటే అలవాట్లు, ఇది మనం నేర్చుకున్న ప్రక్రియ. అంటే ఉదాహరణకి డ్రైవింగ్ తీసుకుందాం. ఫస్ట్ టైం డ్రైవింగ్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు టెన్షన్గా ఉంటాము, ఎలా చేస్తామో ఏంటో అన్న ఒక కంగారు అనేది ఉంటుందన్నమాట. చేయగా 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 ఎంత అలవాటు అయిపోతుందంటే నిద్రలో లేపినా, ఎటువంటి ఆలోచన చేస్తున్నా, ఫోన్ మాట్లాడుతున్నా కూడా సరే డ్రైవింగ్ చేస్తుంటారు. అంటే ఒక పనిని ప్రతిరోజు చేయటం వలన మెదడులోని నరాలు ఇది మనకు అవసరమని గుర్తించి దాన్ని బలపరుస్తూ దానికున్న నెట్వర్క్ అంతా స్ట్రాంగ్ చేస్తూ ఒక అలవాటుగా మనకి మారుస్తుంది. ఇది నాణ్యతమైన జీవనశైలికి మనకి చాలా అవసరం. ఇందులో కొన్ని చెడు అలవాట్లు కూడా రావచ్చు. అవి చిన్న చిన్నవి అయితే పక్కన వాళ్ళు చెప్పడం వలన మనం మార్చుకోగల శక్తి మనకు ఉంటుంది. ముఖ్యంగా అది నాకు అక్కర్లేదు అని బ్రెయిన్ దాన్ని తీసేసి మనకు మళ్ళీ గుర్తు లేకుండా చేస్తుందన్నమాట. కొన్నిసార్లు ఇవి వ్యసనాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్, డ్రగ్స్ లాంటివి తీసుకుంటున్నప్పుడు మనకి అవసరం లేని దానిని బ్రెయిన్కి ఇవ్వటం వలన ఇది కూడా వీళ్ళకి అవసరమేమో, పాపం అందరికీ ఏంటంటే మంచా చెడా తెలీదు, ఏదైనా నేర్పిస్తూ ఉంటే ఇది వీళ్ళకి అవసరమేమో అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే వ్యసనాలు ఫామ్ అవుతూ ఉంటాయి. ఇది ఒక దీర్ఘకాలిక సమస్యలాగా మారిపోతూ ఉంటుంది. అంటే ఆ పని చేయటం వలన నాకు హాని జరుగుతుంది అని తెలిసినా సరే ఆపలేకపోవటం, అలా చేస్తూనే ఉండటం లాంటివి చేస్తూ ఉంటే అప్పుడు వ్యసనంగా మారింది అని అర్థం అనమాట. ఈ అలవాట్లు వ్యసనంగా మారింది అని తెలుసుకోవటానికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి? ముఖ్యంగా ఫస్ట్ స్ట్రాంగ్ డిజైర్, అంటే ఖచ్చితంగా నాకు అది కావాలి అనే కోరిక, నేను చేయాలి అనే బలవంతమైన ఒక ప్రవర్తన. దీంతో పాటు ఈ ప్రవర్తన నేను ఆపాలి అన్న ఆపలేకపోవటం, ఈ పని చేయటం వల్ల మిగిలిన అవసరమైన బాధ్యతలను విస్మరించటం. అంటే కుటుంబం కానీ, చదువు పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా పోవటం. ఇంకా ఒకవేళ ఎటువంటి కారణం చేత అయినా సరే ఆ పని ఆగిపోయినా, తగ్గినా శారీరకంగాను మానసికంగాను కొన్ని ఇబ్బందులు రావటం. కంగారు, భయము, కోపము, చిరాకు, ఆకలి వేయకపోవటము, నిద్ర పట్టకపోవటము, చేసే పని బట్టి ఆల్కహాల్ అయితే ఒకటి, గంజాయి అయితే ఒకటి, ఇంటర్నెట్ అడిక్షన్ అయితే ఒకటి, అలా శారీరక ఇబ్బందులు కూడా రావటము. దీంట్లో అన్ని లక్షణాలు ఖచ్చితంగా ఉండాలని కాదు, కొన్ని లక్షణాలు మొదలైన అలవాటు అనేది వ్యసనంగా మారుతుంది అని అర్థం. ఎవరికి వారు ఇలా గమనించుకొని వ్యసనంగా మారుతున్నాము అని అనిపిస్తే ముందే దాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేసుకోండి.